ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నిహారిక అవనికి సేవలు చేయడం ఇంకా వేదవతి ప్రసాదరావు చూసి ఏంటమ్మా ఇది, నిహారిక నీకు సేవలు చేస్తుంది ఏంటి అని ఇంకా వేదవతి అడుగుతుంటే అది అని చెప్పి ఇంకా అవని అంటుంటే ఇంకా నిహారిక తన మనసులో ఈ అవని మన చేత ఇన్ని సేవలు చేయించుకొని నిజం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు అవని అని చెప్పి ఇంకా వేదవతి అడిగితే అది అని చెప్పబోతుంటే ఇంకా కృష్ణ ఏమో నమ్మక ద్రోహం, కుట్ర, మోసం అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరిని అన్ని మాటలు అంటున్నావు అని చెప్పి ఇంకా ప్రసాద్ అంటాడు. నేను ఎవరిని అంటున్నానో వాళ్ళకి అర్థమవుతుందిలే అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు. అసలు ఏం జరిగింది అని చెప్పి ఇంకా వేదవతి అడుగుతుంది. అవని ఈరోజు నిహారికకి నాకు సేవలు చేయాలనిపించింది అత్తయ్య, సరే చెయ్యి అన్నాను, ఇంకా సేవలు చేస్తుంది అని చెప్పి ఇంకా అవని అంటుంది. ఇంకా నిహారిక అవునత్తయ్య, మేము ఎప్పుడు పాము, ముంగీస, పిల్లి, ఎలుకల్లా కాకుండా సొంత అక్కా చెల్లెల్లాగా కలిసి ఉండాలనుకుంటున్నాము అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా, మీరు ఇలా ఉంటే నాకు చాలా సంతోషం అని చెప్పి ఇంకా వేదవతి అంటుంది. అక్కడి నుంచి వేదవతి ప్రసాదరావు వెళ్ళిపోయాక ఇంకా అవని నాకు ఇప్పటి వరకు సేవలు చేసినందుకు బావగారికి నీకు థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అవని వెళ్ళబోతూ ఉంటుంది. ఇంత సేవలు చేపించుకొని సింపుల్గా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నావు, మా స్లిప్స్ మాకు ఇచ్చే అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. ఇంకా ఏం స్లిప్పులు అని చెప్పి అవని అంటుంది. ఏంటి అన్నీ తెలుసు కూడా ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా, మా స్లిప్స్ మాకు ఇచ్చే అని చెప్పి నిహారిక అంటుంది. నాకు ఏ స్లిప్స్ గురించి తెలీదు, నేను గార్డెన్లోకి వచ్చేసరికి మీరు స్లిప్స్ అని వెతుక్కుంటున్నారు కదా, మేము ఇద్దరిని ఆట పట్టించాను అంతే అని చెప్పి ఇంకా అవని అంటుంది. మీ ఇద్దరిని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను అని చెప్పి ఇంకా అవని అంటుంది. కృష్ణ ఏమో ఒక్కసారి నీ చేతులు చూపించు అనేసరికి ఇంకా అవని చేతులు చూపిస్తుంది. ఇంకా చేతిలో ఏ స్లిప్స్ లేకపోయేసరికి ఇంకా నిహారిక, కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కృష్ణ ఈ అవని ఎంత మోసం చేసింది, ఈ అవనితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటే ఇంకా కృష్ణ అంతా నీ వల్లే జరిగింది అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. ఇంకా కృష్ణ అవును మనం రాసిన స్లిప్స్ ఏమయ్యాయంటే గాలికో ఎగిరిపోయి ఉంటాయిలే అని చెప్పి నిహారిక అంటే గాలికే ఎగిరిపోతే మంచిదే, కానీ ఇక్కడే ఎక్కడైనా పడితే మనకే గండం వస్తుంది అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు. ఇంకా నిహారిక బోర్డు మీద రాసుకున్న దాని దగ్గరకు వెళ్ళి ఇంకా కృష్ణ నిహారికది దొంగ జాతకం అని అవని నిరూపించలేదు అని రాస్తాడు. ఇంకా అప్పుడు ఏం బాబు ఏం చేస్తున్నావంటే ఈ బోర్డు మీద చూస్తే మనకి రోజు చదువుతూ ఉంటే మన గోల్ మనకి గుర్తుంటుంది అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు. ఏడ్చినట్టు ఉంది, నువ్వు ఇలా రాసి పెట్టావనుకో దొంగ వెళ్ళి పోలీసులకి దొరికిపోయినట్టుంది అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. విషయం ఎవరికి తెలియద్దంటే బోర్డు మీద రాసి అందరికీ తెలిసేలాగా చేస్తున్నావు కదా అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. ఇంకా లావణ్య అక్కడికి వస్తుంది. ఆ బోర్డు ఏంటి, ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతుంది. ఏం లేదక్క నేను చెప్తాను అని చెప్పి ఇంక నిహారిక అంటుంది. ఏం లేదక్క ప్రెగ్నెన్సీ నాకు ఎన్ని రోజుల్లో వస్తుందో డేట్లు వేసుకున్నాను అని చెప్పి ఇంకా నిహారిక అంటే ఏది చూపించు అని చెప్పి ఇంకా లావణ్య అంటుంది. ఇది నేను కూడా ఫాలో అవుతాను చూపించు అంటే ఒకటి కాన్సెప్ట్ ఫాలో అవ్వకూడదు, నీకు నువ్వుగా కాన్సెప్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. ఇద్దరు ఎందుకో కంగారు పడుతున్నారు, అసలు ఆ బోర్డు మీద ఏముందో నాకు చూపించుతావా లేదా అంటే ఇంకా నిహారిక ప్లీజ్ అక్క అని బతిమాలుతూ ఉంటుంది. లేదక్క మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటే ముందు ఆ బోర్డు మీద ఏముందో చూసే బయటికి వస్తాను అని చెప్పి ఇంకా నిహారికని కృష్ణని పక్కకు నెట్టేసి ఇంకా బోర్డు మీద చదివి ఇంకా లావణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా అక్కడ బోర్డు మీద నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా 1 to 10 వరకు నెంబర్స్ రాసి ఉంటాయి. ఇంకా కొన్ని నెంబర్స్ ఏమో సర్కిల్ చేసి ఉంటాయి. ఏంటి కొన్ని సర్కిల్ చేసి ఉన్నాయంటే నేను రాసుకున్నాను అక్క అని చెప్పి నిహారిక అంటుంది. అవును కింద ఈ అక్షరాలు ఉన్నాయి చెరిగిపోయినట్టున్నాయి ఏంటి అంటే శిలాపథకం మీద రాసినట్టు చెరిగిపోకుండా అలాగే ఉంటాయా వదిన, నాకు అర్థమవుతున్నాయిలే అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు. నిహారిక లావణ్యని ఇక్కడే ఉంటావే ఏంటి, నీకు వచ్చిన లాంగ్వేజ్లో నువ్వు కూడా ప్లాన్ చేసుకో అంటే అవును నేను కూడా ప్లాన్ చేసుకుంటానులే అని చెప్పి ఇంకా లావణ్య అక్కడి నుంచి వెళ్తుంది. ఇక కృష్ణ వామ్మో ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందంటే అందుకే చెప్తున్నాను కదా, నువ్వు వారం రోజులు నా గురించి ఏమీ ఆలోచించకు, నన్ను ఇలా వదిలే అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. అయినా అవని ఎంత చేసినా విజయం వరించేది నా బుజ్జికే, ఇప్పుడు అవని టైం నడుస్తుందేమో కానీ వారం రోజుల తర్వాత నా నిహారికదే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు కృష్ణ. అవని శ్రీకర్కి ఫోన్ చేసి తొందరగా రమ్మన్నాను కదా ఆఫీస్ నుంచి అంటే ఇంకా బయలుదేరలేదా అంటే బయలుదేరాను అవని, అరగంటలో నేను ముందుంటాను అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు. ఆ శ్రీకర్కి అవని మల్లెపూలు తీసుకురమ్మని చెప్తుంది. ఇంకా సరే తీసుకొస్తాను అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు. ఇంకా అవని శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటే ఇంకా వేదవతి వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా నిహారిక కృష్ణకి ఫోన్ చేసి ఇంకా వచ్చేటప్పుడు హల్వా తెమ్మని చెప్తుంది. ఇంకా నిహారికని ఇంకా ముద్దు అడుగుతాడు కృష్ణ. ఇంకా పక్కకి
ఫ్రెండ్ దగ్గర ఉన్నావు కదా అని అంటే ఇంకా సరే పక్కకు వస్తానని చెప్తే ఇంకా నిహారిక ముద్దు పెడుతూ ఉంటుంది. ఇంకా వేదవతి వీళ్ళని కూడా చూసి ఇంకా పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా లావణ్య కూడా రాధాకృష్ణకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాకుండా ఏమైనా తీసుకురమ్మని చెప్తుంది. ఇంకా వీళ్ళ మాటలు కూడా ఇంకా వేదవతి వింటుంది. వీళ్ళ ముగ్గురు మాటలు విన్న వేదవతి ఈ ముగ్గురులో నాకు మొదటగా వారసునో వారసురాల్లో ఎవరు ఇస్తారో, ఈ ముగ్గురు కోడలలో ప్రవర్తన వింతగా ఉంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి.